Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is the sacrifice of praise. The sacrifice of praise. The text is from letter to the Hebrews, chapter 13, verse 15. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం. కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవఫలము అర్పించుదము. ద సాక్రిఫైస్ ఆఫ్ ప్రైజ్. స్తుతి అనేది ఒక యాగముతో సమానమైనది. ఒకనొక సమయంలో ఒక సేవకుడు ఆఫ్రికా దేశం సేవ చేస్తున్నాడు. ఒక కుగ్రామానికి వెళ్ళాడు. అది చీకటి పడుతున్న వేళ ఆ కుగ్రామంలో ఒక విశ్వాసాలు ఉన్నది. ద నీగ్రో ఉమెన్ ఫెయిత్ ఇన్ క్రైస్ట్. ఆమె పాట పాడుతుండగా విన్నాడు ఆయన. ఏం పాడుతుందనగా, nobody knows the trouble I see. Nobody knows the trouble I see. Nobody knows but Jesus. నీ పడే కష్టం ఎవరికి తెలియదు, ఎవరు చూడరు, కానీ nobody knows but Jesus. ప్రభుకే తెలియను. సింగ్ గ్లోరీ హల్లెలూయా అని స్తుతి పాడు. Sometimes I'm up, sometimes I'm down. Sometimes I am level on the ground. Sometimes the glory shines around. Sing glory, hallelujah. Nobody knows what I am. Nobody knows the grief I have. Nobody knows the joy I have. Nobody knows but Jesus. ప్రభుకే తెలుసు. కొన్నిసార్లు ఎంతో పైన ఉన్నట్టు అనిపిస్తుంది, కొన్నిసార్లు దిగజారిపోయినట్టు అనిపిస్తుంది. దేవుని మహిమ నా చుట్టూ ప్రకాశిస్తున్నది. ఎవరికి నేను చేసే పని ఎవరికి తెలియదు, నాన్న బాధ ఎవరికి తెలియదు, ప్రభుకే తెలుసును. Nobody knows the joy I have. Share no meal, no dinner, no supper, no light in our house, no fear, no supper, no dinner, no breakfast. She seemed to have nothing at all but strong faith in God. ఆ పేద నీగ్రో సహోదరికి ఏమీ లేదు, తింటానికి కూడా ఏమి లేదు. No light in her small poor cottage, but she was singing praises unto the mighty God. ఆ స్థితిలో ఉండి దేవునికి స్తుతి చెల్లించగలుగుతున్నది. వాట్ ఏ గ్రేట్ ఫెయిత్, ద స్ట్రాంగ్ ఫెయిత్ షీ హ్యాడ్. ఆ సేవకుడు అది విన్నప్పుడు, చూసినప్పుడు దేవునికి స్తోత్రం చెల్లించాడు. మన అన్నీ ఉన్నప్పుడు కూడా దేవునికి స్తుతి చెల్లించలేకపోతున్నాం. We're unable to sing praise to God when we are up. And when you are down, when you are on the level ground, when you are in grief, when you are in sorrow, when you are in distress, fail to praise the Almighty God. కాబట్టి మనము దేవుని స్తుతించలేకపోతున్నాం. యోబు భక్తుడు దేవుని స్తుతించలేదా? సమస్తమును కోల్పోయిన కూడా లాస్ట్ ఎవ్రీథింగ్. మన శరీరం అంతా మంచి ఆరోగ్యకరంగా ఉన్నదా? లేదే. శరీరం అంతా కురుపులు, కంప్లీట్గా డౌన్ అయిపోయాడు ఆయన. పతనావస్థలో ఉన్నాడు, పతనావస్థలో చేరుకున్నాడు ఆయన. బట్ హి నెవర్ బ్లేమ్డ్ గాడ్. Said, the Lord has given, has taken, let his name be glorified. యెహోవా ఇచ్చిన, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. స్తుతి యాగం అనేది దేవునికి ఎంతో ఇష్టం అనేది ఎల్లప్పుడూ కూడా మనం
34వ కీర్తన మొదటి వచనంలో దావీదు అన్నాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతిస్తాను, నేను నిత్యం ఆయన కీర్తి నా నోట ఉండును. ఐ విల్ బ్లెస్ ద లార్డ్ ఎట్ ఆల్ టైమ్స్. అన్ని స్థితిగతులు, అన్ని సమయాలు, అన్ని వేళలు నా ప్రభుని స్తుతించి ఘనపరుస్తాను. నేను నిత్యం ఆయన కీర్తి నా నోట ఉండును. జీవితాలు అర్పించే భక్తిగా, ఎల్లప్పుడూ స్తుతియాగం చెల్లించే వ్యక్తిగా నువ్వు ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయుగాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతుల మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఆ నిగ్రహ సహోదరి యొక్క విశ్వాసం బట్టి మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆమె ఏమీ లేకపోయినా తన్ని మీ స్తుతించి ఘనపరిచింది తండ్రి, మీకు స్తోత్రం నాయనా. యోగ భక్తుల వల్ల మీ ఉంటకు సహాయం దయచేయండి. అన్ని సమయాల్లో, అన్ని వేళల ప్రభువా, కడుపు నిండి ఉన్నా, లేమిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా తండ్రి, స్తుతియాగాన్ని జీవాపలి అర్పించుకుంటాయి. నిత్యము మీ కీర్తి నా నోట ఉండే కృపను దయచేసి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఘనమైన మీ నామను కొనియాడుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మన అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్.